ఓకే, ఈరోజు మన లీడర్ ప్రోగ్రాంలో మన గెస్ట్ జనకంపేట ఉప సర్పంచ్ జిన్నారం మున్సిపాలిటీ పరిధిలో జనకంపేట గ్రామ పంచాయతీ తాజా మాజీ ఉప సర్పంచ్, ఇప్పుడు కాండ్వా టీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి రావడం జరిగింది. మరి ఎన్నికల స్టంట్ తోటి గోవర్ధన్ రెడ్డి గారు ఇక్కడ మారిందా? మరి అధిష్టాన నాయకత్వం ఏమైనా హామీ ఇచ్చిందా? మరి దీనిలో అడిగేందుకు పెట్టారు? ప్రజలకు మభ్య పెట్టడానికా, లేకపోతే పార్టీని గెలుపొందు కోసమా? తన మాటలు తెలుసుకుందాం. అన్న నమస్తే. నమస్తే అన్న. అన్న, టీఆర్ఎస్ పార్టీ నిన్న మొన్నటిదాకా జోస్లో నడిపించారు, నిన్న ఖాండవ గారు నడిపించారు. చేతి గుర్తు ఖాండవ మీరు వేసుకున్నంత మాత్రం మీ మనసు అంతా సాటిస్ఫై ఉందా? నా సొంత ఇంటికి వచ్చినట్టుందన్న. నేను గతంలో తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు కాంగ్రెస్లోనే పనిచేయడం జరిగింది. తెలంగాణ వచ్చేటప్పుడు గిట్ట తెలంగాణ ఇచ్చింది తెలంగాణ తల్లి సోనియా గాంధీ. అతిపెద్ద నిర్ణయం భారతదేశం లేదని ఉందంటే అది తెలంగాణ తీసుకోవడమే నిర్ణయం. తెలంగాణకున్న ఎంపీలు ఇద్దరే, దానికి తీర్మానంలో 270 మంది సంతకాలు కావాలి. మరి ఆ రోజు ఉన్న సంకీర్ణ ప్రభుత్వంలో నిర్ణయం తీసుకోవడం అంటే అది ఎంత పెద్ద నిర్ణయం అన్న. అయితే ఈ గోవర్ధన్ రెడ్డి ఎందుకు మళ్ళీ మీరు ఏదైతే సొంత పార్టీ ఉన్నారు 10 ఏళ్ల కింద, మళ్ళీ తర్వాత తెలంగాణ వచ్చిన తర్వాత మీరు బీఆర్ఎస్లోకి ఎందుకు వెళ్ళారు? అంటే మీ సెల్ఫ్ సర్వీస్ కోసం వెళ్ళారా? ప్రజలు కూడా గమనిస్తారు కదా. అవును. ఎందుకు వెళ్ళారంటారు అన్న, ఆ రోజులో నేను కేసీఆర్ గారు ఎంపీగా నిలబడ్డారు, ఎమ్మెల్యేగా నిలబడ్డారు, ముఖ్యమంత్రి అయిండు. సునీతారెడ్డి గారికి అధిష్టానము కాంగ్రెస్ ప్రభుత్వము ఎంపీ టికెట్ ఇచ్చారు. సొంతం మా ఇంటి ముందర ఉంటాడు సునీతారెడ్డి గారి అల్లుడు, ఆయన కొత్త ప్రభాకర్ రెడ్డికి చేసాడు టీఆర్ఎస్ పార్టీకి. కానీ నేను మాత్రం పోలేనాను. నన్ను రమ్మని పిలిచారు మా మండల నాయకులంతా. నన్ను రమ్మని పిలిచినా కానీ నేను రాను, నేను కాంగ్రెస్ పార్టీ అభ్యర్థికి నేను చేస్తాను. టీఆర్ఎస్ నుండి కూడా చెప్పారన్నమాట. కాంగ్రెస్లో ఉండి చెప్పిన, అప్పటికి కాంగ్రెస్లో ఉన్నా కాంగ్రెస్కే చేస్తా అని చెప్పిన. కేసీఆర్ ముఖ్యమంత్రి అయినాక గిట్ట ఓకే బై ఎలక్షన్లో సునీతారెడ్డికి టికెట్ ఇచ్చారు. సునీతారెడ్డి గారికే చేశాను నేను. అంటే జిన్నారం మండలం ఉమ్మడి ఉన్నప్పుడు ఉమ్మడి టౌన్ ప్రెసిడెంట్ ఉన్నాను. 5 సంవత్సరాలు టౌన్ ప్రెసిడెంట్గా కూడా నాకు అవకాశం ఇచ్చారు. 2 ఎంపీటీసీలు గెలిపించుకున్నా. ఓకే, ఎస్టీకి వస్తే యునానిమస్ చేసి 2 ఎస్టీ వార్డు మెంబర్లు యునానిమస్ చేసి 10 వార్డు మెంబర్లకు పోటీ చేస్తే అంత హవాలా టీఆర్ఎస్ హవాలా గిట 10 వార్డు మెంబర్లల్లా నేను 9 వార్డు మెంబర్లు నా భార్యతో సహా 9 వార్డు మెంబర్లు జిన్నారం మండల హెడ్ క్వార్టర్లో జెండా ఎగిరేయడం జరిగిందన్న. ఓకే, 2 ఎంపీటీసీలు, మళ్ళా జిన్నారం 1 జిన్నారం 2 2 ఎంపీటీసీలు గిట బీఫామ్ నా చేతులనే ఇస్తే నేనే కార్యకర్తలు సెలక్షన్ చేసి జిన్నారం శ్రీనివాస్ రెడ్డిని, ఇక్కడ ఎరకల మల్లేష్ అని అభ్యర్థిని దగ్గరుండి గెలిపించి ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కొలను రవీందర్ రెడ్డి గారిని ఎంపీపీ చేయడానికి ఎంతో కీలక పాత్ర వహించిన. అంటే మీరు జెన్యున్గా మీరు నిక్కాసుగమైన జెండా కింద పనిచేశారు. సరే, కాంగ్రెస్ పార్టీ అభిమానం, అదొక ఫ్యామిలీ మెంబర్ టు మీరు పనిచేసిన. అయినా మీరు ఎందుకు మరి బైపాస్గా మీరు కారెక్కారు? అప్పుడున్న పరిస్థితులలో పెద్ద నాయకులు, అధినాయకులు అందరూ, మండల నాయకులు అందరూ వాళ్ళకున్న భయాలు ఏంటివో తెలివై, మాకేం భయాలు లేవు, కార్యకర్తలం మేము, నికాస్ అయిన కార్యకర్తలం కాంగ్రెస్లో అప్పుడైనా ఇప్పుడైనా ఎక్కడైనా మాకేం భయం లేకుండే. ఓకే, కానీ మా కింద పనిచేసే కార్యకర్తలను మా గవర్నమెంట్ వచ్చిందని, తెలంగాణ ప్రభుత్వం టీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిందని భయభ్రాంతులకు గురి చేసి అభివృద్ధికి నా పేరు మీద అంగన్వాడీ బిల్డింగ్ శాంక్షన్ చేయించుకున్నా. అంతకుముందు అగ్రిమెంట్ చేయించుకున్నా. ఈఈ గారి సంతకం అయిపోయింది. ఫైనల్ ఈఈ గారిదే ఉంటుంది.
మధ్యలో స్టోన్ వేసి కొబ్బరికాయ కొట్టిన తర్వాత కూడా తీసుకుపోయి అది ఎక్కడో మూల కట్టాను. నా పేరు మీద అగ్రిమెంట్ చేసుకున్నాను. ఓకే. వద్దు, అందరికి ప్రజలకు అందుబాటులో ఉండాలి, సెంటర్లో ఉండాలి. ఎస్సీ కాలనీ దూరం ఉంది, ఆ పిల్లలకి ఇబ్బంది అవుతుంది. మనం అంటే డబ్బు ఉన్న వాళ్ళు బయట చదివించుకుంటాం, గరీబోళ్ళకు అందుబాటులో ఉండాలి అని చెప్తే వినకుండా టీఆర్ఎస్లు పోయి కొనాకు కట్టడం జరిగింది. నేను చెప్పిన, నేను కట్టకున్నా సరే మీరే కట్టుకోండి, కానీ ప్రజలకు అందుబాటులో ఉండండి. ఆ టైంలో మీరు ఏదైతే అగ్రిమెంట్ అయిన టైంలో మీరు కాంగ్రెస్లో ఉన్నారా? కాంగ్రెస్లో ఉన్నా. ఓకే. కాంగ్రెస్లో ఉన్నప్పుడు చెప్పిన మాటలు ఇవి. చెప్తే మాటలు వినలేరు. వినకుండా ఒక కార్యకర్తలన్న మా భార్యను వార్డు మెంబర్ గెలిపిస్తాడు, బాగా ఎస్సీ క్యాండిడేట్, ఎంత హార్డ్ వర్క్ చేసిండో అంత హార్డ్ వర్క్ చేసిండు. మా భార్యను గెలిపించడానికి ఒక కార్యకర్త కాంగ్రెస్ పార్టీని, నా ఎంబడి చాలామంది ఉంటారన్న కార్యకర్తలు, అందులో ముఖ్యమైన కార్యకర్తలలో ఒక కార్యకర్తను ఏమనకుండా ముస్లింలతో మంచిగా ఉంటాడు అన్న. ఓకే. ముస్లింలతో మంచిగా ఉంటాడు, అది ఎప్పుడు అయినా మసీదు కాడ అని కూర్చుంటే మంచిగా ఉంటాడు. అనవసరంగా కేసు పెట్టి ఆ క్యాండిడేట్ పైన నా ఎంబడి తిరిగిండని అని చెప్పేసి అనవసరమైన కేసు పెట్టి జైలు లేపించారు. అప్పుడు మీరేమన్నారు? ఫైట్ చేశారా మరి వాళ్ళతోటి? మాట్లాడినా, అన్ని చేసినా, కాంప్రమైజ్ గిట్ట మాట్లాడినాను. ఇద్దరిని కూర్చుని బలవంతం వాళ్ళు చెప్పారు నాకు. కేసు పెట్టిన వాళ్ళ తల్లి వాళ్ళ కోడలు వచ్చి మమ్మల్ని ఒత్తిడి చేస్తారు, కాంప్రమైజ్ అయితే బాగుండదు, నిన్ను ఊర్లకించి వెళ్ళగొడతాం ఓకే అని చెప్పేసి నా ఎంబడున్న కార్యకర్తలను బాగా భయభ్రాంతులకు గురి చేసి జైళ్ళ పాలు చేస్తున్నారు. మొత్తం అరాచకాలు చేస్తుంటే అయినా సరే భరించి బెయిల్ మీద తీసుకొచ్చిన కొన్ని రోజులు, అంటే వాళ్ళందరినీ కొన్ని రోజులు కాపాడుకున్నా. మీ సొంత డబ్బుతోటేనా? నా సొంత డబ్బు. నాకు ఇక్కడ కాంట్రాక్టులు లేవు, నేను సామాన్య వ్యవసాయదారు కుటుంబంలో పుట్టిన. మా నాయన ఏం రాజకీయ నాయకుడు కాదు, మీతోటే రాజకీయం. నేనే రాజకీయంలోకి వచ్చిన. మా అన్న గిట్ట వ్యవసాయం చేసుకుంటాడు, ఇంకా వేరే వ్యాపారాలు ఏమి లేవు. ఓకే. ఇప్పుడు మొత్తానికి అయితే టీఆర్ఎస్ వాళ్ళు మీరు పెట్టినటువంటి ఇబ్బందులు, అరాచకాలు నన్ను గెలిపించినందుకు ఓర్వలేకపోయారు. ఈయన హుషారున్నాడు, ఊరిని ఎట్లాగున్నా డెవలప్మెంట్ చేస్తాడు, ఆయనకు తెలివి ఉంది, ఏదో ఒకటి ఇబ్బందులు పెట్టాలి. అదే మీరు చేసే ప్రతి పనికి ఇబ్బందులు పెట్టాలి. అన్ని ఇబ్బందులు పెట్టి కార్యకర్తలకు ఇబ్బందులు పెడుతున్నారు అని చెప్పేసి అనుకొని నాకున్న నాయకులు గిట్ట తమ్ముడు ఎన్ని రోజులు మమ్మల్ని గెలిపించినావు, ప్రెసిడెంట్ చేసినావు, మండల ప్రెసిడెంట్ చేసినావు, 22 ఎంపీటీసీలు గెలిచినావు, అందులో మా 2 ఎంపీటీసీలు గెలిపించినావు, 10 వార్డు మెంబర్లు గెలిచినావు. నీ ఊరు డెవలప్మెంట్ చేసుకోకపోతే నీకు మైనస్లకు వెళ్తావు, నీ ప్రజలకు అండగా ఉండు, నీకు మేము అండగా ఉంటాం అని చెప్పేసి మళ్ళీ రావడం జరిగిందన్న. కేసీఆర్ మీటింగ్లోకి రమ్మంటేనే మేడం అభ్యర్థి గిల్లిపడ్డదని చెప్పేసి నేను మోసం చేయదలుచుకోవాలి మేడంకి అని చెప్పేసి మేడం ఎలక్షన్ అయిపోయేదాకా ఆగి తర్వాత నిర్ణయం తీసుకోవడం జరిగిందన్న. అంటే నిర్ణయం ఏదైతే ఉందో ఆత్మగౌరవం చంపుకొని మీరు కారెక్కిరా, లేకపోతే మీకు సెల్ఫ్గా మీరు కాంట్రాక్టర్గా ఇవన్నీ అభివృద్ధి కోసం మీరు అన్న? నాకు కాంట్రాక్ట్ నాకు ఎందుకంటే నన్ను ఎన్నోసార్లు అడిగారు, కాంట్రాక్టులు తీసుకుంటావా, కంపెనీలు కావాలన్నా అని. నాకు కాంట్రాక్టులు తీసుకునే ఇంట్రెస్టే లేదు. నాకు మన ఆయన ఇచ్చిన 4 ఎకరాల పొలం ఉంది, పంట పండించుకుంటా తింటా, నిన్న నలుగురికి పెడతా. ఒక ట్రాక్టర్ ఉంది, అంత పొద్దు ఖర్చులు వెళ్తాయి, బట్టలు కిరాయిలు వస్తాయి, నీకు 10 మందికి సాయం చేస్తా. ఓకే. నేను ఎవరి దగ్గర డబ్బులు 10 రూపాయలు అడిగే వ్యక్తిని గాను. ఓకే, అంతవరకు బాగానే ఉంది. మరి టీఆర్ఎస్లో ఎందుకు మీరు ఉండలేకపోయారు? బీఆర్ఎస్ పార్టీలో ఇంకా రవీందర్ రెడ్డి గారు పిలిచిర్రు, కొల్లం రవీందర్ రెడ్డి గారు, బాలరెడ్డి గారు పిలిచిర్రు. అలా ఆహ్వానం మేరకు నీకు అండగా ఉంటాం, పనిళ్ళ కాడ నీ విలేజ్ డెవలప్మెంట్ చేసుకుందా అని పిలిచితే సరే అన్న. మరి ఇక దిక్కులేని పరిస్థితిలో నేను ఈడున్న 2 వార్డు మెంబర్లు ఎంపీటీసీని తీసుకొని అలా జాయిన్ కావడం జరిగింది.
అందులో పోయినాక మీకు సాటిస్ఫై అయిందా? మీరు మీ సాఫ్గా జరిగిందా లేకపోతే టార్చర్ మొదలు? ఇక పాత నాయకులను అందరినీ కలుపుకుంపోమంటే కలుపుకొని పోవడానికి నేను మస్తు ప్రయత్నం చేసిన. బాగా మస్తు అంటే నా శాయ శక్తులు ప్రయత్నం చేసిన. 2 సార్లు మైపాల్ రెడ్డి గారిని గెలిపించడానికి కూడా నేను ముందుండి ప్రయత్నం చేసిన. అది మా జంగంపేట గ్రామ ప్రజలకు తెలుసు. నన్ను నాకు పట్టణాలు ఉంటే గిట్టని వారు ఉంటే ఇంకా వేరే ఏమైనా చెప్పవచ్చు. అంత ప్రయత్నం ఒక మనిషి ముందుకెళ్తుండంటే వెనక లాగేటోళ్ళు చాలా మంది ఉంటారు. ఇప్పుడు కూడా తెర మీదకి అనుకోవచ్చు కదా, జంగంపేట ప్రజలు కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు కావచ్చు. ఇప్పుడు ఏదైతే మున్సిపల్ ఎలక్షన్ వచ్చిందో మళ్ళీ గోవర్ధన్ రెడ్డి మళ్ళీ సొంత గుడికి చేరుకున్నారు తన బీఫామ్ కోసము అని కూడా అనుకోవచ్చు కదా. నేను పార్టీలో జాయిన్ అయింది నా టికెట్ గురించి కాదన్న. నాకు నేను టీఆర్ఎస్ పార్టీలో ఉంటే టీఆర్ఎస్ పార్టీలో టికెట్ వస్తుండే అన్న. ఓకే, 100% ఆ నమ్మకం నాకు ఉంది. నేను 2 సంవత్సరాల నుంచి నా కార్యకర్తలకు చెప్తున్నా, నా వెంబడి ఉండే కార్యకర్తలు, నేను పోటీ చేయను, నా పిల్లలు చదివించుకోవాలి, నేను ఎన్నుకొని పని చేపిస్తా, గైడ్ చేస్తా, మా ఊరు ఎట్లా డెవలప్మెంట్ చేసుకోవాలని చెప్తా అని నా శిష్యులకు, నా కార్యకర్తలకు 2 సంవత్సరాల నుంచి చెప్పడం జరుగుతుందన్న. నా పదవి ఉన్నప్పటి నుంచి చెప్పడం జరిగింది. అయితే మీరు టీఆర్ఎస్ పార్టీలో బీఆర్ఎస్ పార్టీలో ఉన్నా మీకు బీఫామ్ వచ్చేది? టీఆర్ఎస్ పార్టీ కన్ఫామ్ ఖచ్చితంగా మనకి వచ్చేది. మరి ఎందుకు ఉండలేదు? ఇప్పుడు ఎలక్షన్ మూమెంట్లో ఎందుకు వచ్చారు మీరు? నేను పోటీ చేయొద్దు అనుకున్నా. నాకు ఈగో హార్ట్ చేశారు. నేను పోటీ చేయొద్దు అనుకున్నప్పుడు నన్ను ఏ విషయం ఉన్నా ఫార్వర్డ్ చేసుకోకుండా, షేర్ చేసుకోకుండా నాతోని ఇంకో వర్గం ఏర్పాటు చేసింది. వర్గాలే వద్దనుకుంటే నేను యూనానిమస్ చేపిస్తే, 2 వర్గాలు ఉంటేనే యూనానిమస్ చేపించిన, ఒక్కదానికి తెచ్చిన. డెవలప్మెంట్ చేసుకున్నాం. 70 లక్షలు పెట్టి గుడి కట్టుకుని ఎల్లమ్మ టెంపుల్ కట్టినాం. 1.5 కేంద్రం నిధులు కావచ్చు, ప్రజలు కట్టిన పనులే. ఏ ప్రభుత్వం ఉన్నా ప్రజలు కట్టిన పనులే. అప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నా, కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా, ఇప్పుడు బీజేపీ ప్రభుత్వం ఉన్నా, ప్రజలు కట్టిన పనులతోనే మనం చేస్తాం, డెవలప్మెంట్ చేస్తాం. అయితే మొత్తం మీద గోవర్ధన్ రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ కండవ కప్పుకొని డమ్మీ చేసిన మాట వాస్తవం అంటారా, లేకపోతే జెన్యున్గా మీకే అక్కడ ఆత్మగౌరవం దక్కక బయటకు వచ్చారంట? నాకు ఆల్రెడీ నమ్మకం ఉండే అన్న బీఫామ్ ఇస్తారని. కానీ అక్కడ ఉన్న వ్యక్తులు, అందులో ఉన్న ముఖ్యమైన కొందరు వ్యక్తులు పని కట్టుకొని నా ఈగో హట్ చేసిరన్న. నా ఆత్మగౌరవం దెబ్బతీస్తారు. మంచి పని చేస్తేనేమో మేము చేసినాం, చెడు పని చేస్తే ఆయన చేస్తుండనే మెసేజ్ ఊరే పాస్ చేస్తారు. మొత్తానికి అయితే మిమ్మల్ని ఎదగనీయకుండా మీ ఆత్మగౌరవం దెబ్బతీసే దిశగా బీఆర్ఎస్ పార్టీ నాయకులు పనిచేసారు అన్నది దీని మీనింగ్. హైకమాండ్ దగ్గర మంచి పేరు. హైకమాండ్ అక్కడైనా హైకమాండ్ మీకు బ్రేక్ చేయలేదా? ఎందుకు పోతావు పార్టీ నుంచి, ఖచ్చితంగా నీకు కూడా ఒక సముచిత స్థానం మేము ఇస్తున్నాం కదా అని చెప్పి ఇక్కడ ఉన్న సమాచారం అక్కడికి చేరవేయడానికి నాయంతలు నేను ఓదాలు చెప్పుకుంటే గౌరవం ఉండదన్న. ఓకే, మధ్యలో ఉన్న వ్యక్తులు అక్కడ దాకా మీ ఇన్ఫర్మేషన్ వాళ్ళు తీసుకెళ్ళిరో తెలిసి సపడి కూకురో ఏమనుకోరో వాళ్ళకి సమాచారం అందిందా, నేను రాజీనామా చేస్తున్నానని ప్రకటించిన తర్వాత తెలిసిందా నాకైతే తెలియదన్న. నాకైతే బీఫామ్ వస్తుందని తెలుసు. కానీ నేను నిర్ణయం లాస్ట్కి చెప్దాం అనుకున్నా. నేను పోటీ చేద్దామా వద్దా అని లాస్ట్కి చెప్దాం అనుకున్నా. కానీ నాకు ఈడున్న కొంతమంది దుష్టశక్తులు వాళ్ళు నా అభిప్రాయం, నా మనసులో నా అభిప్రాయం చెప్పినా కానీ వాళ్ళు దుష్ప్రచారం చేయడం మొదలుపెట్టారు. అలా ఆత్మగౌరవం చంపుకొని వాళ్ళ కింద పనిచేయడం నాకు నచ్చకనే బయటకు వచ్చి నాకు కాంగ్రెస్ పార్టీలో నేను సీనన్ను ఒకసారి ఎమ్మెల్యేగా చూడాలి. ఇక 2 సార్లు చేసిన మైపాల్ రెడ్డి గారికి, ఒకసారి సీనన్ను ఎమ్మెల్యేగా చేయాలి నా కాన్సెప్ట్. నేను పోటీ చేస్తానా, నాకు టికెట్ వస్తుందా రాదా తర్వాత విషయం అన్న. ఒక సామాన్య కార్యకర్తకు టికెట్ ఇచ్చిన నేను గెలిపించుకొని సీనన్న చేతిలో పెడతా. ఇప్పుడు దీనిలో కూడా 2 వర్గాలు కదా, ఒకటి నీలం మధు వర్గం అని, తర్వాత ఒకటి కాటా శ్రీనివాస్ వర్గం అని, ఇంట్లో కూడా వర్గపూర్ అని ఉంది కదా. మరి వర్గపూర్లో గోవర్ధన్ రెడ్డి గారు మీరు ఎట్లా తట్టుకుంటారు? మరి వర్గాలు ఏమున్నాయన్న, పటంచెరు కాన్స్టిట్యూన్సీ ఇన్ఛార్జి కాటా సీనన్న గారు,
మెదక్ పార్లమెంట్ ఇన్ఛార్జి నీలమదన గారు. ఉమ్, ఇంకా వర్గం ఏంటుందండి ఈడ? ఉమ్, ఇద్దరు కలిసి పనిచేస్తారు, ఇద్దరు కలిసి ప్రచారానికి వస్తారు. రేపు రేపు ఆహ్వానిస్తాం ఇద్దరిని. ఉమ్, ఇక్కడ వర్గాలు అనేటివి లేవన్నా. బయట పార్టీలు వర్గాలని చెప్తురు అని చెప్తురు. వర్గాలే లేవు. అధిష్టానం ఎవరికి నిర్ణయం చేస్తే వాళ్ళకి కట్టుబడి ఉండాలి. కాంగ్రెస్ అనేది మర్రి చెట్టు కింద మీరు పని మనం పనిచేయాలి. ఓకే. ఇప్పుడు మీరు బీఫామ్ ఆశించి వచ్చిరంటారా, లేకపోతే అక్కడ ఆత్మగౌరవం దెబ్బతీసారు కాబట్టి వచ్చేది అని అనుకుంటారా ఇక్కడ ఉన్న జనాలు? లేదంటే ఇప్పుడు ఎలక్షన్ స్టంట్ తోటి కాణం మార్చిండు గోవర్ధన్ రెడ్డి అనుకుంటారా? ఏ కోణంలో ఆలోచన చేస్తారు ఇక్కడ ప్రజలు? నేను పార్టీ మారే ముందు ఉమ్, ఒక 2-3 రోజులు చర్చలు జరిపిన మన విలేజ్లో కార్యకర్తలు, సీనియర్ కార్యకర్తలు 10 సంవత్సరాల నుంచి ఉన్న కార్యకర్తలతో చర్చలు జరిపినాం. 2-3 రోజులు కూర్చొని మాట్లాడినాం. కష్టపడ్డోళ్ళు మీరు కార్యకర్తలు, మీరు ఎట్లా చెప్తే నేను అట్లా వింటాను. ఫస్ట్ నేను ఇక్కడ అందరూ ఒప్పుకుంటేనే వస్తా అని చెప్పిన. ఉమ్, పార్టీలో పనిచేయడానికి నేను సిద్ధంగా ఉన్నా. నేను సామాన్య కార్యకర్తగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నా. సలహాలు నాతో ఆయన కాడికి సలహాలు ఇస్తా, గైడ్ చేస్తారు. గైడ్ చేయగలుగుతా. మీరు ఎవరు ఇవ్వడం నేను పనిచేస్తా. ఇప్పుడు దాకా బాగున్నది. నేను నా ఆలోచన అంతా ఒకటే, ఉమ్, గరీబులకు మేలు చేయడం. ఉమ్, గరీబులకు మేలు చేయాలంటే అందులో చాలా పెద్ద మనుషులు అయిపోయారు, ఎక్కువ మంది అయిపోయారు. డిసిషన్లు అందరూ తీసుకుంటే కుదురుతలేదన్న. ఇక్కడ కటసిన గారి నిర్ణయాలు నాకు నచ్చినాయి. ఉమ్. అందుకు పాత అయినా కూడా కదా మీకు పాత నేను 10 సంవత్సరాలు నందీశ్వర అన్న గారు ఉన్నప్పుడు కాటసిన సర్పంచ్గా పనిచేస్తున్నాడు. పాత పరిచయాలు ఉన్నాయి. బ్లాక్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ శ్రీకాంత్ రెడ్డి గారు, ఉమ్, వడ్డకృష్ణ గారు నాతో పాటు నేను ఎంపీటీసీ మల్లేశాన్ని గెలిపించినప్పుడు ఉమ్, వడ్డకృష్ణ గారు మండల ప్రెసిడెంట్ ఎంపీటీసీగా మాతో పనిచేశారు. మండల పరిచయాలు ఉన్నాయన్న కాంగ్రెస్లో. ఇక్కడ ఉమ్. నేను నా గ్రామాన్ని అభివృద్ధి చేసుకోవడం. బీఫామ్ మాత్రం మీరు ఆశిస్తలేరు? నా బీఫామ్ నేను ఖచ్చితంగా ఏం ఆశిస్తలేనా. ఒకవేళ అధిష్టానం ఉమ్. నువ్వు లివాడు అంటే మాత్రం అధిష్టానం మేరకే నడుస్తారు. అధిష్టానం మేరకే నడుస్తా. ఎవరికి ఇచ్చే పని చేస్తారు, లేదంటే లేదు సామాన్య కార్యకర్త పలానా వాళ్ళకి ఇస్తున్నాం, నువ్వు గెలిపించుకొని రమ్మంటే నా శాయశక్తుల నాతో అయిన కాడికి లివాడ వ్యక్తికి గిడ ఇక ఆర్థికంగా కావచ్చు, ఓకే, ఏదైనా కావచ్చు, నాతోనైన కాడికి వాళ్ళకు హెల్ప్ చేసి గెలిపించుకొని సీనియర్ చేతిలో ఆ క్యాండిడేట్ని అప్పచెప్తా. ఓకే. ఇప్పుడు ఏదైతే ఉప సర్పంచ్గా మీరు ఇప్పుడు దాకా తాజా మాజిగానే ఉన్నారు. అవును, తాజా మాజిగా ఉన్నారు. ఏం చేశారేమో జానకంపేటకి ఇప్పటి వరకు ప్రజలకు ఇక్కడ సాటిస్ఫై విధంగా పనులు చేసిరంటే? మా భార్య వార్డు మెంబర్ ఉన్నప్పుడు, కాంగ్రెస్లో వార్డు మెంబర్ ఉన్నప్పుడు కూడా పనిచేసినామన్న. నందీశ్వర్ గౌడ ఉన్నప్పుడు కూడా. అప్పుడు ఈరోజు ఇంటింటికి నల్లు ఇచ్చినామని చెప్తున్నాను. టీఆర్ఎస్ గవర్నమెంట్ మిషన్ భగీరథ ఇప్పటికీ ట్యాంకులో రెండు రింగుల నీళ్ళు ఎక్కాయి మా ఊరికి, మిషన్ భగీరథ నీళ్ళు. నేను ఆ రోజులనే కాంగ్రెస్ పార్టీ అధిష్టానం దగ్గర పోయి కొట్లాడి గల్లీకి పైప్ లైన్ వేయించిన. మా భార్య వార్డు మెంబర్ ఉన్నప్పుడు గల్లీకి వార్డు మెంబర్ లేపించి 3 మోటార్లు ఫిట్ చేసి కనెక్షన్ ఇచ్చి, కరెంట్ వస్తే నీళ్ళు వస్తాడు చేసిన. కరెంట్ వస్తే 3 ఫేజ్ కరెంట్ వస్తే నీళ్ళు వస్తాయి, ఇంటింటికి నీళ్ళు వస్తాడు చేసిన. ఎక్కడ నీళ్ళు రాకపోతే అక్కడ నీళ్ళు. ఏ బస్సుకైనా సరే, ఎస్సీ కాలనీ కానీ, బీసీ కాలనీ కానీ, రెడ్డి కాలనీ కానీ, కురుమల బస్సుకి కానీ, గోళ్ళ బస్సుకి కానీ మినీ ట్యాంకులు కట్టించినాం స్టోరేజ్ గురించి. ఎప్పుడైనా కరెంటు పోతే వాడుకోవడానికి. అప్పట్లో మా భార్య వాడు మెంబర్ ఉన్నప్పుడు అప్పుడు వచ్చిన నీళ్ళు ఇప్పుడు వస్తలేవా మిషన్ భగీరథలా? ఓకే. గోవర్ధన్ రెడ్డి గారు, ఇప్పుడు మీరు ఏదైతే వాటర్ కొరత చాలా ప్రాబ్లం ఉందని మీరు అంటున్నారు. మొన్నటి వరకు కూడా మీరు అదే టీఆర్ఎస్ పార్టీలో, బీఆర్ఎస్ పార్టీలో పనిచేశారు, అదే ఎమ్మెల్యే కింద పనిచేశారు. మరి ఒక్కరోజన్నా మీ ఆత్మ సాక్షిగా నీళ్లు రాకొచ్చినాయని మీరు నిలదీసిన రోజులు ఉన్నాయా ఎమ్మెల్యే దగ్గర? ఖచ్చితంగా కొట్లాడినాం. ఎస్సీ బస్సుకి నీళ్ళు పోతలేవు. అక్కడ ఒక ట్యాంక్ ఉంది, ఆ ట్యాంక్కి నీళ్ళు కలెక్షన్ వేయలే. ఇది మిషన్ భగీరథ కలెక్షన్ వేయలే. వీడికి వస్తే టోర్నమెంట్ గురించి వచ్చిన ఒకరోజు ప్రజలందరూ కలిసి వచ్చి ప్రజలతోని అడిగిపించినాం. మేము అడిగాము,
అవునన్న సమస్య తీవ్రంగా ఉంది. ఓకే. అట్టెట్లయితుందన్న, ఒక ట్యాంక్ కలెక్షన్ ఇస్తారు మిషన్ ఇంకో ట్యాంక్ ఉంటే ట్యాంక్ ఎట్లా ఇయ్యరు ఎస్సీ కాలనీకి. అంటే అప్పట్లో తెల్లారి నర్సాపూర్ ట్రాక్టర్ పంపించి మా సొంత గ్రామ పంచాయతీ ట్రాక్టర్ పంపించి పైపులు తెప్పించి కలెక్షన్ అట్లకి ఊరవతలకి తీసుకుపోయి కలెక్షన్ ఇచ్చాము. మొత్తం మీద మీ పనులు చేసిన దాని మీద ఇక్కడ ప్రజలు సాటిస్ఫై ఉన్నారు. అది గిట్ట నీళ్ళు రాలేవన్న. మిషన్ కలెక్షన్ ఇచ్చిన మీ ట్యాంకులు ఎక్కుతలేవు, నీళ్ళు నిండుతలేవు. నా ఫ్రెండ్ ఒక అన్నార పతనం ఉండే మంచి ఇటుకబట్టిల శివారు అవతల, ఓకే. ఆడ బోరేసి పైప్ లైన్ తీసుకొచ్చి ట్యాంకులకు కలెక్షన్ ఇచ్చిన 2 ట్యాంకులకు. మొత్తం మీద భగీరథ ప్రయత్నం చేశారు. సర్పంచ్ గారిని కోఆర్డినేట్ చేసుకుంటూ చేయడం జరిగింది. నా టీం వర్క్ చేసినాను. నేను ఒక్కనే చేశాను. గొప్ప గొప్ప చెప్పుకోవడం కూడా అందరి సహకారంతో మీరు ముందుండి నడిపించారు. సర్పంచ్ గారు కూడా నాకు అందరం కోఆర్డినేట్ చేసుకొని ఆడ బోర్ వేయించి అందరు ఆ టైంలో అన్ని విలేజ్లలో నీటి కొరత ఉంది. మా విలేజ్లో మాత్రం నీటి కొరత లేకుండా చేసినాం. అది ప్రజలకు తెలుసు అన్న. అన్నారం నుంచి పైప్ లైన్ వేసుకొచ్చి ట్యాంకులకు కలిపినాం. ఓకే. ఇప్పుడు ఎలక్షన్స్ అంటే కానీ ఎలక్షనే కావచ్చు, మున్సిపల్ ఎలక్షన్ వచ్చినాయి కాబట్టి గోవర్ధన్ రెడ్డి వచ్చారు, బీఫామ్ తీసుకెళ్తాడు అనేది కూడా ఒక అంశం అనుకుందాం. ఏంది బీఫామ్ మీ చేతిలో పెడితే ప్రజలకు మీ తరఫు నుంచి ఎంతవరకు సాటిస్ఫై విధంగా పనిచేస్తారు అన్న? నేను బీఫామ్ కావాలని ఇంతవరకు మీరు అడగలేరు, బీఫామ్ అడగలేరు. మీరు జెండా కాండం మార్చుకున్నారు, బీఫామ్ అడగలేరు. అగర్స మీకు ఇచ్చిర్రు అనుకో, బీఫామ్ ఇచ్చి గోవర్ధన్ రెడ్డికి ఇచ్చిర్రు, గెలిచిరా అని చెప్పారు అనుకో, ఇక్కడ ప్రజలు ఓటేస్తారా మిమ్మల్ని? నేను అడుగుతున్నాను. నేను చేసిన పనులే నన్ను గెలిపిస్తాను అనుకుంటున్నాను. నా నిజాయితీ. నేను ఒకరి దగ్గర ₹1 ఆశించాలని పని చేస్తాను. ఎవరికి ఇబ్బంది పెట్టే పని నేను చేయ. ఒకటి గవర్నమెంట్, టీఆర్ఎస్ గవర్నమెంట్ తీసుకున్న నిర్ణయమే ప్రజలను బాగా ఇబ్బంది పెట్టిందన్న. ఓకే. అది అధిష్టానం తీసుకుందా, హై లెవెల్కి తీసుకుందా, వాళ్ళు చెప్పిన గైడ్ లైన్స్ ప్రకారం మేము అందులో ఇప్పుడు పని చేయడం జరిగింది. టీఆర్ఎస్లో గతంలో ఆ 376 105 ఎకరాల ల్యాండ్ విషయంలో రైతులు చాలా బాధపడ్డారన్న. తీసుకున్న తర్వాతనన్నా హ్యాండ్ ఓవర్ చేసుకున్న తర్వాత తొందరగా ప్లాట్లు చేసి ఇచ్చినుంటే అట్లనే సంతోషపడతారు. అది చేయకుండా ఇది చేయకుండా ఆన్లైన్లకి తీసేసి ఒడ్లు కొనకుండా చేసి రైతు బీమా రాకుండా చేసి ఎన్నోసార్లు పెద్ద మనుషుల దగ్గరికి తీసుకుపోయినాం, అధిష్టానం దగ్గరికి. తీసుకపోతే ఇన్రా అన్నట్టు చేద్దాంలే, ఉందాం, ఇప్పుడు కాదులే, ఇంకకుండా ఊర్లకు వస్తేనేమో రైతులు బాధపడుతారు, ఒడ్లు కొంటలేరు, ఆన్లైన్లో లేదు రైతు బీమా. వాళ్ళని రైతు చనిపోతే 5 లక్షలు రావాలంటే ఇబ్బంది అవుతుంది ఆన్లైన్లో. ఇవన్నీ ఇబ్బందులు ఉన్నాయి. చెప్తే వినడం లేదు, ఎవరు చెప్పాలో తెలియదు. అప్పుడేమో మీకు తొందరగా చేసి ఇస్తాము, 6 నెలల్లో మీరు ఏడ కోరుకుంటే ఆడిస్తాం అని చెప్పి వాళ్ళని అడగాలని తెలియదు. సత్యకుమార్ సార్ అని హెచ్ఎండిలో సార్ నాకు పరిచయం ఉండే. నేను ఫోన్ చేసిన, గోవర్ధన్ ఇప్పుడు కాదు, అది ఎలక్షన్ దగ్గరకు వచ్చింది, మీకు అబద్ధాలు చెప్తున్నారు అంటే నేను అదేమో కింది స్థాయి, నేను మా హైకమాండ్ దగ్గర పోవాలి. ఇప్పుడు సీనాన్న మాకు మాట ఇచ్చిండు. అంటే ఈ నిర్ణయం ఇప్పుడు ఎందుకు తీసుకున్నారు? గతంలో ఇప్పుడు ఇంకో 1 year 1.5 year కింద మీరు ఈ నిర్ణయం తీసుకొని కాడ ఒప్పుకుంటే మీకు అధిష్టానం కూడా బాగా నమ్మేది కదా. నేను టీఆర్ఎస్లోనే ఉందాం అనుకున్నాను, కానీ నేను పోటీ చేయడానికి కూడా అనుకున్నా. డిసైడ్ అయినా పిల్లల చదువుల గురించి బయటికి వెళ్దాం అనుకున్నా. ఎలక్షన్లు అయిపోయిన తర్వాత బయటికి వెళ్దాం అనుకున్నా. కానీ ఇక్కడున్న కొంతమంది వ్యక్తులు నా మీద దుష్ప్రచారం చేసుకుంటా ఏం పని చేయలేడని. పని చేసింది గ్రామస్తులకు తెలుసు, ప్రజలకు తెలుసు. ఓకే. ఇప్పుడు ఏమేమి పని, సీసీ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ మా భార్య ఉన్నప్పుడు చేసినాం. నేను వచ్చినాక సర్పంచ్ని కలుపుకొని స్ట్రీట్ లైట్లు ఎవరు గెలిచినా చేయాల్సిందిలే చేస్తాం. గుడి కట్టుకున్నాం, 70 లక్షలు పెట్టి. ఏముంది మరి ఇప్పుడు ఫర్దర్ గోలు? అధిష్టానం మీకు ఆశీర్వదించి బీఫామ్ మీ చేతిలో పెడితే ఇక్కడున్న సమస్యలు, ప్రధానమైన సమస్యలు ఏంటి, వాటి మీద ఫోకస్ ఎట్లా పెడతారు, ప్రజల యొక్క నమ్మకాలు మీరు ఎట్లా నిలబెట్టుకుంటారు? ఒకవేళ అధిష్టానం నువ్వు లివాడు అని, గోవర్ధన్ రెడ్డి గారు మీరు లివాడని బీఫామ్ నీకు ఇస్తున్నాము, నువ్వు మరి గెలిచి రావాలని చెప్పేసి అంటే, నేను ప్రజలకు ఒకటే చెప్పదలుచుకున్నా. నేను ప్రతి ఇంటింటికి, ప్రతి వ్యక్తికి నేను
ప్రతి కుటుంబానికి ఇన్సూరెన్స్ చేపిస్తాను ఫస్ట్ మీ సొంత డబ్బులతో. నా సొంత డబ్బులతోని. నా మేనిఫెస్టో తయారు చేసుకుంటా. ఓకే. అందులో భాగంగా ఇది ముఖ్యమైన అంశం. ప్రతి ఇంటింటికి ఇన్సూరెన్స్ వలన ఏమైనా జరిగితే వాళ్ళకు ఆర్థికంగా ఇబ్బంది కాకుండా హెల్త్ ఇన్సూరెన్స్ కానీ లైఫ్ ఇన్సూరెన్స్ చేయిస్తాను. ఇది ఇప్పుడు మళ్ళీ ఇంకొకటి, యువతకు కొంతమంది పిల్లలు పని లేక బాగా చెడిపోతారన్న. చుట్టుముట్టు పారిశ్రామిక వాడ కాలుష్యం నీళ్ళు మేము తాగాలి, ఉద్యోగాలేమో బయట చేయాలి, బయటికి వస్తూ బస్సులు కట్టుకొని. యువతకు నేను సందేశం ఇచ్చేది ఒకటే, నేను కనుక గెలిస్తే నా అభ్యర్థి కనుక గెలిచిన నేను గెలిచిన, కాంగ్రెస్ అభ్యర్థి కనుక గెలిపించినట్లు నేను గెలిచిన, యువతను ఫస్ట్ ఎంప్లాయ్మెంట్ ఎట్లా చేయాలి, ఎవరిని ఎక్కడ చేయాలి, ఎవరిని ఏడ చేయాలి, అది నాకు పదవి లేకున్నా నాకున్న నాయకులతో అభిప్రాయాలు తీసుకొని నా సలహాలు తీసుకొని నేను గిట మేనేజ్మెంట్తో మాట్లాడి హెచ్ఆర్తో మాట్లాడి ఇదివరకు ఒక 5 మందిని స్టాఫ్ కింద పెట్టించిన. స్టాఫ్ కింద, కాంట్రాక్ట్ కాదు, స్టాఫ్ కింద పెట్టించిన. 2-3 సెట్ అయ్యారు, 2-3 డ్రాప్ అవుట్ అయ్యారు. వ్యాపారాలకు కుటుంబాలు అయితే ఉపాధి కల్పించారు. సొంతగా ఏదైనా ఇబ్బందులు వస్తే, పెళ్లిళ్ళు వస్తే, అవి వస్తే నా తోచిన ఆయనతో సాయం చేస్తారు. సోషల్ బియ్యం, నేను వ్యవసాయదారుని కాబట్టి బియ్యం కావాలంటే బియ్యం ఏదో నాతో ఆయన సాయం చేస్తున్నాను. ఇదివరదాకా చేసిన, రేపు గిట్ట చెప్పినా నేను కార్యకర్తలకు చెప్పిన, ఎవరి ఇంట్లో ఆపద వస్తే జరగడానికి జరిగితే ఆపద పనులకు నా వంతు సాయం నేను చేయడం జరుగుతుందని చెప్పిన. శుభకార్యం జరిగినా పుస్తమెట్టలు ఇప్పిస్తా అని చెప్పిన. ఏది జరిగినా తోడు చెడుగా మీరు ఉంటారు. ప్రజలు అందుబాటులో ఉంటా, ఊర్లోనే ఉంటా, ఊర్లో ఉన్న అభ్యర్థిని గెలిపించాలని కూడా మా జంగంపేట గ్రామస్తులకు కోరుతున్నా. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ల్యాండ్ ఇష్యూ ఏదైతే ఉందో అది ఇప్పుడు మీరు గెలవని దాన్ని మొత్తానికి ఆ ప్రాబ్లం లేకుండా చేయగలుగుతారా? ఖచ్చితంగానా. ఎందుకంటే ఖచ్చితంగా నేను ఎందుకు చెప్పగలుగుతానంటే నాకు ఒక ధైర్యం. నేను నిన్ననే అంటే ఇంతకుముందు నువ్వు ఎమ్మెల్యే కింద పనిచేసినావని నువ్వు అడగొచ్చు. అవును, నాకు అంత దగ్గర దాకా పోనీయలేదన్న. మధ్యలో ఒక అడ్డం కట్ట ఉండే, ఎమ్మెల్యేకు మీకు మధ్యలో కట్ట ఉండే, ఆ అడ్డం కట్ట లెక్క ఉండే, ఆ కట్ట దాటిపోవాల్సి వస్తుండే. ఆ బ్రిడ్జి గేట్ తెరిచినప్పుడే ఆడిపోవాల్సి వస్తుండే. కానీ సీనన్న దగ్గర అట్లా లేదు. 24 గంటలు దర్వాజా కొల్ల చెప్పిండు సీనన్న, మాటిచ్చిండు. నువ్వు ఎప్పుడైనా రాతమి, మనం రైతులకు న్యాయం చేయాలి. ఎలక్షన్లు అయిపోయినా మనం మీటింగ్ పెట్టుకుందాం రైతులతోని. రైతుల అభిప్రాయం తీసుకొని వాళ్ళకు 600 గజాలు కావాలన్నా, భూమి కావాలన్నా దాని గౌరవనీయులైన మినిస్టర్ గారు దామోదర్ నరసింహయ్య గారు దృష్టికి తీసుకెళ్ళి పరిష్కారం చేద్దాం. ఎలక్షన్లు అయిపోగానే ఫస్ట్ మీటింగ్ అదే అన్న, రైతుల మీటింగ్ పెట్టి సీనన్న గారు వస్తామన్నారు. ఆయన ఆధ్వర్యంలో మీటింగ్ జరుగుతుంది, రైతులకు న్యాయం జరుగుతుంది. 100% నమ్మకం ఉందన్న, మాట ఇచ్చిండు. ఆ ఎజెండా ఇప్పుడు ఫస్ట్ ఎజెండానే అది చేస్తేనే మా ఊరు అభివృద్ధి జరుగుతుంది. రైతులు సాటిస్ఫాక్షన్ ఉంటారు. రైతులు సాటిస్ఫాక్షన్ ఉంటేనే ఇంకా అన్ని బిజినెస్లు నడుస్తాయన్న. మీకు కూడా లైఫ్ లాంగ్ లా ఒకటి ముద్ర పడిపోతుంది, గోవర్ధన్ రెడ్డి గారు చేశారు అనేది కూడా ఇక్కడ. నాకు ముద్ర పడాలని ఆశ లేదన్న. రైతులకు మేలు జరుగుతుంది, వాళ్ళకు మేలు జరుగుతుంది. తర్వాత ఎవరు ఆధ్వర్యం జరిగిందంటే గోవర్ధన్ రెడ్డి గారి ఆధ్వర్యం జరిగిందని కూడా కాడా శ్రీనివాస్ గౌడ్ ఆదేశాలు, తర్వాత ఇక్కడ నీలమ్మ గారి ఆశీస్సులతో అందరితోటి జరిగిందని కూడా ఇక్కడ మీకు కూడా ఉంటుంది కదా. ఉంటదన్న. గతంలో వాల్గేట్ అనుకోరు, గోవర్ధన్ రెడ్డి సంతకాలు పెట్టించారు. సర్పంచ్ అంటే టీం వర్క్, కలెక్టర్ నుంచి ఆదేశాలు, ఎంఆర్ఓ నుంచి ఆదేశాలు,
వాళ్ళు ఫోన్లు చేసుడు విఆర్ఏని పంపించుడు సంతకాలు పెట్టించుకున్నాడు జరగడం జరిగింది టీం వర్క్లో. అందులో నేను కూడా ఉన్నుంటి, నేను లేనని చెప్పి తప్పించుకోవడానికి వీల్లేదు. నేను కూడా ఉన్నా. మొత్తం మీద ఇప్పుడు ఫిక్స్ అయిపోయారా ఇదే కాండో కింద పనిచేయాలని? ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీలో ఉంటా. రేపు భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి మస్తు కష్టపడతాం. కాటసీన్ అన్న మా ఊర్లోకి రాకున్నా కానీ నేనే కాటసీన్ అన్న అనుకొని పని చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఓకే, ఆయన కోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు కాటసీన్ అన్నను గెలిపించి అధిష్టానానికి అప్పచెప్తామన్నా. ఆ నిర్ణయానికి కట్టుబడి నేను మండలంలో గిట్ట పరిచయాలని ఉమ్మడి మండలంలో కూడా పరిచయాలు నేను. ఓకే, ఇప్పుడు గుళ్ళు గోపురాలు అనేవి మీరు చేసే ఉంటారు, చేసారు కూడా నాకు తెలిసి. అంటే మీరు స్పాన్సర్గా తీసుకున్నారా లేకపోతే మామూలుగా మీ ఓన్ డబ్బుతో చేశారు? ఓన్ డబ్బులు ఏం కాదన్న, అంటే మామూలుగా తల ₹1,00,000 వేసుకున్నాం స్టార్టింగ్. తల ₹1,00,000 50,000 ఇచ్చేటోళ్ళు 50,000 ఇచ్చారు, ₹1,00,000 ఇచ్చేటోళ్ళు 50,000 ఇచ్చారు. ఇచ్చినాక ఎమ్మెల్యే గారు కొంత ఇచ్చారు. మేము పార్టీ బేసిక్లో పోలేమన్నా. ఆ గుళ్ళ కాడ మేము రాజకీయాలు చేయలేదు. ప్రతి ఒక్క నాయకుని దగ్గరికి పోయినాం. అనిల్ రెడ్డి గారు స్లాబ్ ఇచ్చారు. అట్లా అంటే మేము కాంగ్రెస్ నాయకుడే కదన్నా, బొల్లారం నాయకుడే కదా, వైస్ ప్రెసిడెంట్. స్లాబ్ వేయించాడు, రెడ్ మిక్స్ పంపించిండు, స్లాబ్ వేయించాడు. ఎమ్మెల్యే గారు లాస్ట్కు మీరు ఎంత అయితే కడతారో మీతో ఆయన కడిగి కట్టమని చెప్పిండు. తర్వాత లాస్ట్కి ఏమో తక్కువ పడితే ఇస్తా అని చెప్పిండు. ఆయన ఒక 10 లక్షల దాకా ఖర్చు పెట్టిండు. ధ్వజస్తంభం ఒకటి ఇప్పించిండు, డోర్లు, ఇంకా పంతుల ఖర్చులు, పూజ ఖర్చులు పెట్టుకున్నాను. ఓ 10 లక్షలు 12 లక్షల దాకా పెట్టుకున్నాం. కానీ 70 నుంచి 80 లక్షలు అయిందన్నది. మామూలు ముచ్చట కాదు. అందరం టీం వర్క్ చేసి అందరు ఈ నాయకుల దగ్గరికి పోయి ఎంపీపీ రవీందర్ గారు మా జిన్నారం మండల్ గారు టైల్స్ వేయడం జరిగింది. అందరి హస్తం ఉంది అలా. మదన 4 లక్షలు ఇచ్చిండు. శ్రీరన్న గారు గిట ఆయనతో సాయం ఆయన చేసిండు. దానికి ఆపోజిషన్ గా ఇప్పుడు వైకుంఠ ధామాలన్నీ నిర్వీర్యమైపోయినాయి. ఎందుకంటే అక్కడ సిచ్యువేషన్ ఉండడానికే భయపడతారు. వాటర్ సోర్సెస్ ఇబ్బంది కావచ్చు, అక్కడ స్నానాల గదులు లేకపోవచ్చు. అది ఏంటంటే మొత్తానికి నిర్వీర్యమైపోయినాయి. దాన్ని ఎట్లా మీరు అయితే స్పెషల్ ఆఫీసర్లు వచ్చిన తర్వాత ఈ మున్సిపాలిటీ చేయొద్దు. వాస్తవానికి ఇది అన్ని వ్యవసాయ కుటుంబాలు అగ్రికల్చర్ ల్యాండ్ ఉండే జిన్నారంని పంచాయతీలుగా ఉంచితే అందరు సంతోషపడదు. కానీ మరి ఎవరు నిర్ణయం తీసుకురో నాకు తెలియదు. అసలు గ్రామ పంచాయతీలు ఇంకొక టర్మ్ నుంచి నూతనంగా ఏర్పాటైన గ్రామ పంచాయతీలు కాబట్టి ఇంకొకసారి టర్మ్ ఉంటే గలికో వార్డు మెంబర్ ఒక లీడర్లు ఎదుగుతుండే, చాలామందికి అవకాశాలు దొరుకుతుండే. వాళ్ళు ఏ వార్డును వాళ్ళు శుభ్రపరచుకొని అన్ని మంచి చేసుకుందరు. కొంతమంది లీడర్లు గిట పైకొద్దురు, యువతలకెచ్చి కొంతమంది అవకాశాలు దొరుకుతుండే. కానీ ఈ నిర్ణయం ఎవరు తీసుకోరో కానీ మున్సిపాలిటీ చేయడం జరిగింది. ఆ చేసినప్పటి నుంచి ఎక్కడ పైన అక్కడ ఆగిపోయింది. స్పెషల్ ఆఫీసులను పెట్టారు. అవన్నీ వైకుంఠ ధామాలన్నీ పాడుపడిపోయినాయి. ఇప్పుడు ఎలక్షన్లు అయిపోగానే అవన్నీ వాళ్ళకు ఏమేమి అవసరాలు ఉంటాయి, అక్కడ వాటరా, స్నానాల గదుల, అవన్నీ చేపేయడం జరుగుతుంది. అన్ని మతాలకు. ఇప్పుడు ముస్లింలకు కబ్రస్థాన్ కావాలి. మా దగ్గర అయితే క్రైస్తవులు ఏం లేరు, ముస్లింలు హిందువులే ఉన్నాం. అన్ని మతాలకు అన్ని కులాలకు ఇప్పుడు 376లో తీసుకోవడం జరుగుతుంది. అది మరి దాని మీద నిర్ణయం జరిగిన తర్వాత అవసరం అనుకుంటే 1 ఎకరా 2 ఎకరాలు తీసుకొని అన్ని అందరికీ ముస్లింలకు కానీ హిందువులకు కానీ ఎవరికి అవసరాలు ఉన్నాయో అవి సినిమా దృష్టికి తీసుకెళ్తే ఖచ్చితంగా అవన్నీ ఏర్పాటు చేయడం జరుగుతుందని మేము ఖచ్చితంగా గ్రామస్తులకు మాటిస్తున్నామన్నా మీ ద్వారా. ఓకే, మొత్తానికి అయితే ఇప్పుడైతే మీకు సాటిస్ఫై ఉంది. నిమ్మడం మా సొంత ఇంటికి వచ్చినట్టుంది. రైట్, మొత్తం మీద బిందాస్గా గెలుస్తారు. వీళ్ళ ప్రజల యొక్క ఆకాంక్ష ఖచ్చితంగా మా కార్యకర్త గెలుస్తుండన్న. మొత్తం మీద మీ కార్యకర్త గెలుస్తున్నారు. మా కార్యకర్త గెలుస్తుండు. ఓకే, ఏదైతే తనకు బీఆర్ఎస్ పార్టీలో తన ఆత్మగౌరవానికి దెబ్బతీసిన కారణంగానే తనకు ఎమ్మెల్యేకు
స్థాయి దాకా ఎదగనీయకుండా పోకుండా ఈ సమస్యలు ఏవైతే ఎమ్మెల్యే గారికి చెప్పకుండా ఒక అడ్డుకట్టుగా మీడియేటర్ల ద్వారా అది ఇక్కడనే సమస్య ఇక్కడి నుంచి ఇక్కడనే రావాలి, ఎమ్మెల్యే గారి దృష్టికి పోయిందా పోలేదన్నది సెకండరీ. తన ఆత్మగౌరవం అక్కడ లేదు కాబట్టి తన సొంత గూటికి వచ్చిన మరి ప్రజలు ఎన్నికల స్టంటు అనుకోవడం తప్పని తన ఆవేదనతో చెప్తా ఉన్నాడు. మరి ఖచ్చితంగా మా జెండా ఇక్కడ ఎగరబోతుంది. ఎగిరిన తర్వాత ఇక్కడ ఏదైనా ప్రధానమైన సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా ఫుల్ఫిల్ చేస్తామని చెప్పేసి మొత్తం చెప్తాను.